క్యాటరాక్ట్ అనేది వయసుతో పాటు ఇంకా అనివార్యమేండి అది? అంటే ఇందుకు వస్తుంది, ఇందుకు దగ్గర రాదనేది దగ్గర దగ్గర అందరికీ వస్తుంది వయసు. వస్తుందండి. కొందరికి 60 ఏళ్ల వయసులో రావచ్చు, కొందరికి 70లో రావచ్చు, కొందరికి 80లో రావచ్చు. అంటే ఇందుకు అనే కారణాలు ఏమైనా ఉన్నాయా? రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే. మనం తినే మా జెనెటిక్స్ ఒకటి, సన్లైట్ ఒకటి, మళ్ళీ డయేరియల్ ఎపిసోడ్స్ వస్తే వాళ్ళకి, మళ్ళీ స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ వల్ల కూడా ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అది అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ సన్కి. ఓకే. డాక్టర్ గారు, కంటి సమస్య రాకుండా ఉండాలి అంటే 1, 2, 3 కారణాలు ఈ ప్రధానమైనవి అంటే ఏం చెప్తారండి మీరు? సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముందు చిన్నప్పుడేమో విటమిన్ ఏ లోపం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా ఇంజరీస్ అవి జరిగితే ప్రివెన్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో వాటిలో జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా దీపావళి అప్పుడు క్రాకర్స్ ఇవన్నీ, దీపావళి అప్పుడు ప్రతి చోట ఎందుకు చూస్తున్నాం, ఎమర్జెన్సీ రూమ్ చూస్తున్నాం. అవన్నీ కూడా నివారించవచ్చు సరైన కార్యక్రమం మొదలు పెడితే. మళ్ళీ పెద్ద వయసులో ఎవరికైనా మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు సరిగ్గా పరీక్ష చేయించుకోవాలి సంవత్సరానికి ఒకసారి అయినా. ఎందుకంటే తొలి దశలోనే మనం గుర్తిస్తే డయాబెటీస్ మూలన వచ్చే సమస్యల కంట్లో వాటిని లేజర్తో చికిత్స చేసేయచ్చు. అలాగే గ్లాకోమా, నీటి కాసులు కుటుంబంలో ఎవరికైనా ఉంటే వాళ్ళు 30 ఏళ్ల వయసు నుంచి కూడా రెగ్యులర్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. అది వంశపారంపర్యంగా వచ్చేదండి, జన్యుపరంగానే గ్లకోమా. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా అవకాశం ఎక్కువ. ఇటువంటివన్నీ సరిగ్గా రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవాలి. అలా ఎన్నో వ్యాధులకి. అట్లా కాకుండా చిన్నపిల్లల్లో ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు, ప్రీమెచ్యూర్ బేబీస్. ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి మనం నియోనేటల్ యూనిట్లు 30 రోజుల్లోపు కంటి స్క్రీనింగ్ చేస్తే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఒక వ్యాధి ఉంటుంది. అది నివారించవచ్చు. అప్పుడే గుర్తిస్తే దాన్ని కూడా లేజర్తో ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. అది కనుక మనం నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోయే అవకాశం ఉంది ఆ పిల్లల్లో. డాక్టర్, మీరు చెప్తుంది గ్లకోమా లాంటిది అయితే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ డయాబెటీకి కంటి చూపు పోవడానికి ఎక్కడండి లింక్ ఎక్కడ కుదురుతుంది అది? అంటే బ్లడ్ వెసల్స్ ద్వారా బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా డయాబెటీస్లో. అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కన్ను కూడా. అందులో భాగంగా కళ్ళు. అంటే ముందు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి, ఎందుకంటే ఇప్పుడు రెటినోపతి అనేది ఇటు చెప్తున్నారు. ముందు అనేది లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో కొన్ని వస్తాయి. ఏది ముందు ఏది తర్వాత అనేది ఇంకా సరిగ్గా నిర్ధారణ లేదు. కాకపోతే ఒకటి బిలీఫ్ ఏంటంటే డయాబెటీస్ చాలా రోజులు, చాలా సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కంట్లో కూడా సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. డాక్టర్, నేను మీతో ప్రధానంగా చర్చించాల్సింది ఇప్పుడు స్క్రీన్ టైం అనేది పెరిగిందండి. అది టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మనం ఎందుకంటే సర్వం కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్తో లింకప్ అయిపోయి ఉంది. ఇది ఎంతవరకు అండి మనకి కంటిని చూపుకోవడానికి? అదే నేను చెప్పబోతున్నాను. దానివల్ల కంటి చూపు పోదు. స్క్రీన్ టైంతో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ స్క్రీన్ టైం కంటే ఏదైనా దగ్గరతో ఉంటే ఇప్పుడు బయటికి వెళ్లకుండా వాళ్ళకి మయోపియా వచ్చేస్తుంది. కంటికి అద్దాల అవసరం పెరిగిపోతుంది పిల్లల్లో. మయోపియా పెరిగిపోయి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళు పెరుగుతున్న కొద్ది వయసు. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు చైనాలో, హాంకాంగ్లో, సింగపూర్లో ఏం చేస్తున్నారంటే ప్రతి స్కూల్లో పిల్లల్ని రోజు మధ్యలో గంట సేపు కంపల్సరీగా బయటకు పంపించాలి. ఓకే. ఎప్పుడు క్లాస్ రూమ్లోనే కూర్చోకుండా. అంటే విత్ ఇన్ 4 walls కాకుండా అంటే దూరం చూడాలి, ఆడుకోవాలి. ఎంతసేపు ఇట్లాగే పెట్టుకోవాలి. అది పుస్తకం అయినా ఒకటే, ట్యాబ్లెట్ అయినా ఒకటే, తేడా ఏం లేదు. ఎప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ, మయోపియా వచ్చే అవకాశం. రెండోది లైట్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. సో అందుకని చైనాలో అయితే క్లాస్ రూమ్స్కి గ్లాస్ వాల్స్ పెడుతున్నారు, అంటే లైట్లుతో కాకుండా. ఎందుకంటే చైనాలో 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలో దగ్గర 85% మందికి మయోపియా ఉంది.
మన అదృష్టవశాత్తు మనకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకు కూడా ప్రాబ్లం ఉంది. మనం కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రభుత్వం కనుక ప్రతి స్కూల్లో ఇటువంటివి కొన్ని పెట్టేస్తే పిల్లలు బయటికి వెళ్ళాలి మినిమం 1 గంట, అందరికీ ప్రతి సంవత్సరం ఐ చెకప్ చేయాలి, స్క్రీనింగ్ చేయాలి, ఇటువంటివి కొన్ని పెట్టేస్తే సిస్టంలో చాలా వరకు నివారించవచ్చు. అంటే మయోపతి వల్ల దూరదృష్టి ఉండదండి, లేకపోతే దురదృష్టి ఉండదు? ఓకే. అద్దాలతో మొదలవుతుంది, కానీ ఆ పవర్ పెరుగుతున్న కొద్దీ మిగిలిన సమస్యల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. రెటినల్ డిటాచ్మెంట్, గ్లాకోమా ఇవన్నీ వస్తాయి వాళ్ళకి.